ఈవినింగ్ సాయంత్రం దీపం వెలిగించిన కిరణాలు పడ్డాయి పూజా మందిరంలో. శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 6వ వారము. ఈ విధంగా 25 తులసి దళాలు ఇట్లా అల్లి దేవునికి వేశాను. నరసింహస్వామికి మా ఇంటి ఇలవేల్పు కాబట్టి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా వేసాను. 6 వారాలు అయింది. నెక్స్ట్ వారానికి అయిపోతుంది. అదేవిధంగా చూడండి, అన్ని తులసి దళాలు వేసిన. ఈరోజంతా బృందావనం ఉన్నట్టుంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీనేమో ఇక్కడ తులసి చెట్టు ఇక్కడ ఇంట్లో పెట్టాను. దీపం వెలిగించాను. ఓం గం గం గణపతి నమ, గం గం గణపతి నమ, గం గం గణపతి నమ. అష్ట గణపతులకు గంధం పెట్టి కుంకుమతోను అలంకరణ చేసిన. అలాగే వెండివి గరిక ఉన్నాయన్నట్టు 108 దండ వేశాను. ఈరోజు 6వ వారం అన్నట్టు. తులసి దళాలు వేయాలన్నట్టు. తులసి దళాల పూజ. ఇవి తులసి దళాలు దేవుళ్ళకి వేస్తాను. అదేవిధంగా చాలామందికి తెలియదని నేను చెప్తున్నాను. ఇది మకర తోరణం అంటారు. ఈ మకర తోరణం పైన ఇది కీర్తిముఖుడు అంటారు. ఈ కీర్తిముఖుడు అని చాలామంది 5 దేవుళ్ళు ఉంటాయని ఎవరికి తెలియదు. ఇదేంటంటే శివుడు ఉంటాడు, ఇక్కడ గణపతి ఉంటుంది. గం హైం అంటే సరస్వతి, ఇది హీం అంటే దుర్గాదేవి, శ్రీం అంటే లక్ష్మీదేవి. ఈ విధంగా 5 దేవతలు ఉంటారు అన్నారు. ప్రతి దేవాలయంలో తప్పకుండా విగ్రహం ఉంటుంది. దీన్ని మకర తోరణము అని అంటారు అన్నట్టు. కొత్త వారికి చూపిస్తున్నాను అందుకే అన్నట్టు. ఈరోజు నేను మాలాధారణ 6వ వారం అన్నట్టు వేస్తాను అన్నట్టు. లాస్ట్గా వచ్చే శనివారంకి అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా పూజనండి. ఈరోజు నేను ఈ విధంగా గంధం పెట్టినాను, కుంకుమ పెట్టిన దేవుళ్ళకి. ఇది ఈరోజు పూజ. 27 దళాలతో దండ వేశాను నరసింహస్వామికి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా 27 దళాలతో అల్లిట్లు వేసాను. ఈసారి కృష్ణునికి కూడా 27 దళాలు వేశాను అన్నట్టు. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా కృష్ణుడి అయినాయి కాబట్టి ఇవన్నీ దేవునికి ఈరోజు బృందావనంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు చాలా సంతోషం ఉంది. ఇది చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది 6వ వారము. లాస్ట్ వారం వచ్చే శనివారం అయిపోతుందండి. ఈ విధంగా నేను చేసుకున్న తులసి దళాలతో పూజ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది ఐశ్వర్య దీపంలో కూడా ఉంటుంది అన్నట్టు. కుబేర కీర్తిముఖుడు అని ఇలా 5 దేవులు. అందుకే ప్రతిరోజు కీర్తిముఖుడు తప్పకుండా పెడతాను అన్నట్టు. ఇది మకర తోరణం. ప్రతి దేవాలయంలో దేవుళ్ళకి కంపల్సరీ ఉంటుంది అన్నట్టు. సాయిబాబాకి అట్లనే ఉందండి. ఇక్కడ కుబేరునికి, ఇక్కడ నరసింహస్వామికి లేదు కానీ ఇక్కడ నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి ప్రతి దేవాలయంలో ఈ మకర తోరణం లేనిది ఉండదు అన్నట్టు. ధూపం చూపించాను. ధూపం, దీపం, నైవేద్యాలు, తాంబూలం. ఇక్కడ తాంబూలం, ఇది కర్పూర నీరాజనం చూపించాను. ధూప నైవేద్యాలు అయిపోయింది. ఇక్కడ తులసి చెట్టు కూడా ఇక్కడ ఇంట్లోనే పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ దీపం వెలిగించాను. ఈరోజు 6వ వారంతో పూజ అయిపోయిందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. 6వ వారం తులసి మాల పూజ కంప్లీట్. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఈరోజు దూర్వ అష్టమి అంటే ఆ గరికతోని పూజ. గణపతికి నేను ఈరోజు హారం వేసినాను. ఆదివారం వచ్చింది అన్నట్టు. దూర్వ అష్టమి అని చెప్పేసి గరికని అట్లా ఆ విధంగా మాల వేసి అష్టగణపతులకు వేశాను అన్నట్టు. ఈరోజు ఇక్కడ గణపతికి కూడా ఇది చేశాను. ఇక అన్ని దేవుళ్ళకు తులసి దళాలు పెట్టినాను. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఇలా రాధా అష్టమి అని ఉంది. దూర్వ గణపతికి హారతి ఇస్తున్నాను. ఈరోజు జ్యేష్ఠ గౌరీ వ్రతం కూడా అంట.